ఎన్షూరింగ్ పర్మనెంట్ సెక్యూర్ హౌసింగ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబానికి ఇల్లు, ఆ స్థలంలోనా ఇంకో స్థలంలోనా అది వేరే విషయం, పక్కన పెట్టండి. శానిటేషన్ ఫెసిలిటీస్, యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ హైజీనిక్ టాయిలెట్స్. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ టాయిలెట్ల ప్రోగ్రాం నడుస్తూనే ఉంది. మిగతా ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేసే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. కోడెల శివప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మొన్న చనిపోవడానికి ముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన ఒక సత్తెనపల్లి నియోజకవర్గంలోనే 25,000 టాయిలెట్లు కట్టించానని నాతోనే చెప్పాడు ఆయన. సో ఇట్లా ఇన్ని లక్షల టాయిలెట్లు ఎటుపోయినా ఇంకా స్కేర్సిటీ ఉంది. తర్వాత వాటర్ సప్లై, 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ విత్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. ఎప్పుడు కట్టారు సార్ అది ట్యాంక్స్? కడుతూనే ఉన్నారు, దశాబ్దాల తరబడి కడుతూనే ఉన్నారు. ఇంకా ఆ నీడ్ ఉంది అనేది మరి ఈ నీడ్ ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు. తర్వాత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్. ఎల్పిజి చాలా తక్కువ ఉండేవి, చంద్రబాబు నాయుడు గారి దీపంతో ప్రతి ఇంటిని టచ్ చేసింది. ఆ తర్వాత అలా పెరిగింది, ఇప్పుడు మళ్ళీ సిలిండర్లు ఫ్రీగా కొన్ని ఇస్తున్నారు, ఉచితాలు ఇంకా ఇస్తామనేది మళ్ళీ డాక్యుమెంట్లో పెట్టారు. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్, ప్రతి ఇంటి మీద ఆ సోలార్ ఇవే పెడతామన్నారు. ఈ మధ్య ప్రచారం కూడా చేశారు దాని మీద బాగానే. తర్వాత కొత్తగా ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన ఇది ఏంటంటే డిజిటల్ విప్లవం. ఆ డిజిటల్ కనెక్టివిటీని ప్రతి హౌస్ హోల్డ్కి డిజిటల్ కనెక్టివిటీ ఇస్తామనేది ఈ డాక్యుమెంట్లో. మరీ కొత్తదేం కాదు కానీ కొంత కొత్తది ఇటీవల కాలంలో లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి డెఫినెట్గా ఈ రెండు సోలార్ అండ్ డిజిటల్. సో వీటిల్లో అన్నీ పాతవే కదా, వీటి కోసమే ఉన్న డబ్బంతో తగలబెట్టడం అంటే వృధాగా తగలబెడుతున్నారని నేను అనట్లా, కానీ వృధా అవుతున్న మాట వాస్తవం, దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవం. వీటికే ఇంత పెట్టుకుంటూ పోతే 5 ఏళ్లలో రెట్టింపు తలసరి ఆదాయం కానీ, లేకపోతే స్థూల జాతీయోత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16 రెట్లు 47 కానీ ఎలా పెరుగుతుంది అనేది అందని విషయం. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని మనం అంత దూరి పట్టుకోవడం కష్టమే, బట్ ఇక్కడ మన స్థాయిలో మనం మాట్లాడుకునే మాట. నమస్తే వెంకటకృష్ణ గారు, మీకు అలాగే చక్రవర్తి గారికి, గఫూర్ గారికి, వీక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే ఇది ఖచ్చితంగా మంచి చర్చించదగినటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వం ఒక విజన్, ఒక డాక్యుమెంట్ ని ప్రవేశపెట్టింది, దాని మీద చర్చించింది. మీరు గతంలో చూసిన భవిష్యత్తుకైనా ఏదైనా కానీ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా అవసరం. దాని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. చక్రవర్తి గారు మాట్లాడినటువంటి మాటల్లో లేదా ఇతర మేధావులు కూడా వ్యక్తీకరించేటువంటి భిన్నమైన అభిప్రాయాలను ఏమి తీసిపారేయను. కానీ ఒక విజన్ మనం ఏర్పాటు చేసుకోవడం అంటే ఒక డాక్యుమెంట్, మనం అసలు ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ప్రజల వద్దగా పాలన పెట్టారు. 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు గారు ఫస్ట్ ప్రజల వద్దకు పాలన పెట్టారు. దాన్ని తర్వాత జన్మభూమిగా మార్చారు. మీరు చెప్పినట్టుగా అప్పటి నుంచి మరుగుదొడ్ల యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి పాఠశాలల యొక్క అభివృద్ధి కోసం నిధులు కేటాయించబడతా ఉన్నాయి, లేదా పాఠశాలల అభివృద్ధి కోసం ఎవరైనా డోనర్స్ వస్తారేమో అనేది, లేదా గ్రామీణ వాతావరణంలో ఎవరైనా విలేజ్ దత్తత తీసుకుంటారనేది, ఇదంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. వెంకటకృష్ణ గారు, నేను అదే చెప్తాను, అభివృద్ధి అనేది అది ఒక ఇట్స్ ఎ జర్నీ, అంతేగాని అది కేవలం అది ఎక్కడికో మనం అక్కడికక్కడ ఆగిపోయేటువంటి అది కాదు. అది అంటే ఇట్స్ ఎ జర్నీ, జరుగుతూ ఉంటుంది. ఈ అభివృద్ధిని ఎలా చేయగలుగుతాం, ఎంత మేరకు చేయగలుగుతాం, ఎంత సఫలీకృతం అవుతాం అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిందే. దానికి తగిన ప్రణాళికలు రచించుకోవాల్సిందే. దానికి తగిన విధంగా ప్రజల్ని సమాయత్తం చేయవలసిందే. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఒక ఉదాహరణకు మీరు తీసుకోండి. 96లో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఎర్రవనాయుడు గారు ఉన్నప్పుడు గ్రామీణ నీటి సరఫరాని అభివృద్ధి చేశాం. ప్రతి గ్రామంలోనూ నీటి వనరులు వచ్చేటువంటి అవకాశం. అదేవిధంగా గతంలో, అంటే నేను 1-2 క్లుప్తంగా చెప్తా ఉన్నాను, గతంలో మీరు తర్వాత ఉపాధి హామీకి సంబంధించినటువంటి వాటిల్లో మరి ప్రతి గ్రామంలోనూ మేము దాన్ని ఉపయోగించుకుని ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లే, ఎక్కడ మట్టి రోడ్డు అనేది లేదు. మీరు 2014-19 మధ్యలో మీరు కావాలని చూడండి, ఇప్పటికి కూడా అప్పుడేసినటువంటి సిమెంట్ రోడ్లే ప్రతి గ్రామంలోనూ ఉన్నాయి. ఆ రోజు లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రధానంగా రాష్ట్రం ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రానికి నిధుల్ని సమీకరించడం,
ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలను కొనసాగించడం, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను యాడ్ చేయడం, ఇవన్నీ కూడా కష్టమైన క్లిష్టతరమైనవే. అది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు ఈ రోజు చూస్తా ఉంటే అసలు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అయితే మరి వీటిని ముందుకు ఎలా వెళ్తామంటే వీటిల్లో మీరు చూస్తే చాలా వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం. ఇప్పుడు మనం ఈ పెట్టుకున్నటువంటి విజన్ మీరు చూస్తే సార్, పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి సంకల్పం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. కానీ దాన్ని మొదలు పెట్టాలనుకునేది గతంలోనే 1970లోనే జరిగింది, కాదంటలేదు. అలాగే హైదరాబాద్ యొక్క అభివృద్ధి హైదరాబాద్ యొక్క పునాది, హైదరాబాద్ యొక్క అభివృద్ధి ఎప్పటి నుంచి 400 సంవత్సరాల నుంచి ఉంది. కానీ దాన్ని ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నగరంగా ఎలా తీర్చిదిద్దాలి అని చెప్పి ప్రణాళిక వేసింది చంద్రబాబు నాయుడు గారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. దాని తర్వాత అది అంతర్జాతీయ నగరంగా అంత ఖ్యాతిని నిలబెట్టుకోవడానికి కారణం తర్వాత వచ్చినటువంటి పాలకులు. రాజకీయంగా భేదాలు ఉండొచ్చు, లేదా రాజకీయంగా మాకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, లేదా వాళ్ళు చేసినటువంటిది మేము అంటే చేసినంత చేయలేదనేది అనుకోవచ్చు. ఇది ఇక్కడ జరుగుతుంది. ఈ రాష్ట్రం ఏం జరిగిందంటే నష్టం, మేము వేసినటువంటి 2014లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి ఏ ప్రాంతాలకి, ఏ జిల్లాలకి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది 13 జిల్లాలకి సమగ్రమైనటువంటి నివేదికను రూపొందించి అసెంబ్లీలో ఈ విధంగానే ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని కొనసాగించుంటే ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం అనుకుంటాం సార్, నేను ఇప్పుడు ఇదే విజయవాడలో కన్నునేని పోలిక్లినిక్ మీద ఇప్పుడు రాసి ఉండేది 2000 సంవత్సరానికి అందరికీ ఆరోగ్యం అని రాసి ఉండేది. కానీ అందరూ ఆరోగ్యంగా ఉండగలిగామా 2025 సంవత్సరానికి? కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోతే కానీ ఆ ఆరోగ్యాన్ని సాధించగలిగామనేది ఒక రకంగా చెప్పాలి. ఎలా చెప్పాలంటే అందరికీ ఆరోగ్యాన్ని సాధించగలిగాం. ఎలా సాధించగలిగామంటే అప్పటికి ఉన్నటువంటి జబ్బులు లేదా అప్పటికి ఉన్నటువంటి సమస్యలు వాటిని మనం దాటుకుంటా వచ్చాం. వాటిని సాధ్యమైనంత వరకు వాటిని అధిగమించగలిగాం. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిధులని, ఉన్నటువంటి మౌలికమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని కేంద్రం నుంచి లేదా అంతర్జాతీయంగా వచ్చేటువంటి వాటిని ఉపయోగించుకుని ఏ విధంగా ఎదగగలము అనేది. రామకృష్ణ గారు, మీరు చెప్పిన దాన్ని దేన్ని కూడా డిస్ప్యూట్ చేయట్లా. ఎందుకంటే అవన్నీ చేశారు, అవన్నీ ప్లానింగ్ చేశారు. ఇప్పుడు కూడా ప్లానింగ్ లేకుండా చిన్న ఫ్యామిలీకైనా ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేని ఫ్యామిలీలు ఏమయ్యాయో మనం చూసాం.